హాయ్ ఫ్రెండ్స్, మనకు ఒక రోజు అంటే సరిగ్గా 24 గంటలు ఉంటుందని తెలుసు. కానీ భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా తగ్గుతోందని, దీంతో రోజు నిడివి పెరుగుతుందని మీకు తెలుసా? యూనివర్సిటీ ఆఫ్ వియన్నా ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు విడుదల చేసిన తాజా నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా భూభ్రమణ వేగం మందగిస్తోందని వారు గుర్తించారు. ఈ ప్రత్యేక కథనంలో సమయం మారుతున్న తీరు వెనుక ఉన్న కీలక కారణాలేంటో తెలుసుకుందాం. ఈ మార్పు వెనుక ఉన్న ఫిజిక్స్ చాలా ఆసక్తిగా ఉంటుంది. భూతాపంతో ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి ఆ నీరు భూమధ్యరేఖ వైపు చేరుతుంది. దీంతో భూమి ద్రవ్యరాశి మధ్యలో కేంద్రీకృతమవుతుంది. అచ్చం గిరగిరా తిరుగుతున్న ఒక వ్యక్తి తన చేతులు వెడల్పుగా చాచినప్పుడు తిరిగే వేగం తగ్గినట్టే భూమి వేగం కూడా మందగిస్తుంది. ఫలితంగా ప్రతి శతాబ్దానికి రోజు నిడివి 1.33 మిల్లీ సెకండ్లు పెరుగుతోందని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు వెల్లడించారు. వాస్తవానికి భూమి వేగం తగ్గడం కొత్తేం కాదు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల కూడా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అయితే గత 3.6 మిలియన్ ఏళ్ల చరిత్ర పరిశీలిస్తే ప్రస్తుతం మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులతో జరుగుతున్న ఈ మార్పు అత్యంత వేగవంతమైందని నిపుణులు వివరిస్తున్నారు. సైంటిఫిక్ అమెరికన్ నివేదిక ప్రకారం ఈ శతాబ్దం ముగిసే నాటికి చంద్రుడి కంటే వాతావరణ మార్పులే భూమి వేగంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. మిల్లీ సెకండ్ల మార్పు మనకి చిన్నదిగా అనిపించవచ్చు, కానీ డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక పెద్ద సవాల్. అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్, జీపీఎస్ వ్యవస్థలు, ఇంకా అంతరిక్ష ప్రయోగాలు అన్నీ అటామిక్ క్లాక్స్పై ఆధారపడి పనిచేస్తాయి. రోజు నిడివిలో వచ్చే ఈ స్వల్ప మార్పులతో గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థల్లో లోపాలొచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సమయాన్ని సరిచేసేందుకు భవిష్యత్తులో లీప్ సెకండ్స్ జోడించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. భూమి వేగంలో వస్తున్న ఈ మార్పులు అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు పురాతన సముద్ర జీవుల శిలాజాలు పరిశీలించారు. ఫోరా మినిఫెరా వంటి ఏకన జీవుల అవశేషాలతో గత మిలియన్ ఏళ్లలో రోజు నిడివి ఎలా మారిందో విశ్లేషించారు. తాజా జియోలాజికల్ డేటా గమనిస్తే ప్రస్తుత మార్పులు సహజమైనవి కావని, మానవ తప్పిదాలతో జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ఇది గ్రహం యొక్క మనుగడకు సంబంధించిన ఒక హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. ఈ పరిశోధన ఫలితాలు పర్యావరణ పరిరక్షణపై మనకున్న బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. కేవలం సముద్ర మట్టాలు పెరగటమే కాదు, మన సమయం కూడా మారుతుందనే వాస్తవం మనల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణ మార్పులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మన దైనందిన జీవితంలో కాలగణన ఒక పెద్ద సవాలుగా మారబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భూమి యొక్క భవిష్యత్తుపై సరికొత్త చర్చకు దారితీస్తుంది. భూభ్రమణ వేగంలో వస్తున్న ఈ మార్పు ప్రకృతిలో సంభవిస్తున్న అసాధారణ పరిణామం. మారుతున్న కాలం వెనుక ఉన్న ఈ భౌతిక సత్యం విశ్లేషిస్తే మన గ్రహం యొక్క సంక్లిష్టతలు మనకు అర్థమవుతాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.